రండి అక్కిరెడ్డి గారు రండి, మన నాయకులు రండి. అన్నాయ్ జగ్గం వీరప్రసాద్, జగ్గం వీరప్రసాద్, వాగోలు వాగోలు యశ్వంత్, ఆంజనేయులు గారు రండి, రామ్మా. సిద్ధు భాను లియో, సిద్ధు భాను లియో రండి తొందరగా. రాకేష్ చరణ్ సాయి, ఖమ్మం మహేష్, మొద్దు భార్గవ్, మొద్దు భార్గవ్, పారాబత్తిని భాస్కర్, పారాబత్తిని భాస్కర్, మూకిరి శ్యామ్దేవ్, ఇట్రామ్ అవసరం. వెంకటేష్ నువ్వు కూడా రామ్. వెంకటేష్ కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయినా ఆయన చూపుతున్నవన్నీ ఆదర్శప్రాయంగా ఉన్నాయి, నిజంగా అమలు చేయగలిగినవి, అమలు చేయాల్సినవని భావించి ప్రశంసలు ఇస్తుంటే ఈయన వచ్చి రివర్స్ రికార్డ్, ఏదైతే ఉండకూడదనుకున్న వర్స్ట్ అతి నికృష్టమైన పాలన, రాక్షస పాలన ఎట్లుంటుంది అనేది 2 ఏళ్లలోనే చూపించాడు. బహుశా గతంలో ఆయన పాలనలో కూడా ఇంత అన్యాయమైంది ఉండేది చంద్రబాబు నాయుడు పాలనలో. ఇది 2 ఏళ్ల అనుభవం. అందుకే నేను ఇంతకుముందు అన్నట్టు 2 years అయింది. 2 years అయిన సందర్భంగా మనము ప్రతి సంవత్సరం ఇంక్లూడింగ్ కోవిడ్తో సహా, ఆ టైంలో సహా, ప్రభుత్వం అంటే ఇట్లుండాలి, నిజంగా ప్రభుత్వంతో వేరే పని ఏముంది, ప్రజలకు ఎప్పుడు అవసరం అవుతుంది, నిస్సహాయం స్థితిలో ఉన్న వాళ్ళకు ఏది చేయగలిగినప్పుడే అవసరం. మిగిలిన టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. ప్రభుత్వం ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ప్రజలు ఉంటారు. నాగరిక సమాజంలో ఎక్కడ అవసరం అవుతాయంటే నిస్సహాయాలకు అవసరం అవుతాడు, ఎక్కడ అవసరం అవుతాయి అటువంటి వాళ్ళని చేయి పట్టుకుని పైకి నిలపడంలో అవసరం అవుతుంది ప్రభుత్వం. దీన్ని గట్టిగా ఎదుర్కొనే సత్తా కానీ, లేదా ఎదుర్కోవాలనే మోరల్, ఆ ధైర్యం కానీ, ఆ మొక్కవని పట్టుదల కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఎంత తొక్కితే అంత గట్టిగా బంతి కదా గోడ కొడితే వెనక్కు తన్నట్టు నిలబడినాము. ఈరోజు 2 ఏళ్లలోనే వాళ్ళ 4 ఏళ్ల వరకు ఎక్కడా కనపడలా. ఆ రోజు నాకు తెలిసి 3.5-4 ఏళ్ల తర్వాత వచ్చారు, 2019 తర్వాత. ఈరోజు మనకు నువ్వు ఎంత గట్టిగా అణచివేతకపోతే అంత గట్టిగా మేము నిలబడతామని అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అది మనకు కనిపిస్తోంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అతను ఎంత అధికార దుర్వినియోగమన్నా చేసుకొని, ఏ రకంగా చట్టాన్ని తను
వాడుకొని అడ్డగోలుగా ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దీంట్లో ఎన్నికలో కూడా ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి స్థానిక స్థానంలో ఒక్క వార్డు కానీ ఒక్క డివిజన్ కానీ ఒక మన గ్రామ పంచాయతీల్లో వార్డులు కానీ ఏది వదలకుండా ఎంపీటీ సార్ అన్నింటిలో మనం ఉండాల్సిందే. మనం ఖచ్చితంగా ఇప్పుడే అది రెఫరెండం లాగా మనం చూపే ప్రయత్నం చేయాల్సిందే. అది ఏదైనా సరే గెలుస్తామా ఇంకోటే కాదని, బట్ వీఆర్ దేర్, వైఎస్ఆర్సీపీ ఇస్ దేర్, ప్రజల పక్షాన ఉంటుంది, క్వశ్చన్ చేస్తుంది అనే దానికి మనకు రేపు వచ్చే ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పరీక్షలాగా ఉంటాయి. దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ పిలుపునిచ్చారు. అలాగే మనం ప్రతి ఆందోళనలో రేపు 12వ తేదీ కార్యక్రమం ఉంది, జూన్ 12వ తేదీ. ప్రజల్లో ఉన్న ఏదైతే ఆగ్రహం ఉందో, ఇంత మోసానికి గురయ్యే ఆక్రోశం ఉందో అదంతా కూడా దాంట్లో కనపడాలి.